అందించారు ఎక్స్క్లూజివ్గా మీకు నేను అది వినిపిస్తాను. దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా లేదా అన్నది మీరే చెప్పాలి. అల్లు అర్జున్కు పోలీసులు వేసిన ప్రశ్నలు. సంధ్యా థియేటర్కి వచ్చేటప్పుడు ఎవరి అనుమతి తీసుకున్నారు? పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు? పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం ఇచ్చారా లేదా? తొక్కిసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా లేదా? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు? రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా లేదా? అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు? మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్కు వచ్చారు? మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు? ఎంతమంది బౌన్సర్లు మీరు నియమించుకున్నారు? అభిమానులు పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు? ప్రస్తుతానికి ఇవ్వండి ఈయన అడుగుతున్న ప్రశ్నలు. మనం ముందే డిస్కస్ చేసుకున్నాం కదా, ఆయనకి రోడ్ షో నిర్వహించాలంటే పర్మిషన్ కావాలి. అయితే రోడ్ షో పర్మిషన్ లేకుండా నిర్వహించడం అనేటువంటిది 304 పార్టీ కిందకైతే రాదు. ఇప్పుడు పర్మిషన్ తీసుకోకుండా వైలేషన్ జరిగిందనంటే అదర్ పీనల్ ప్రొవిజన్స్ ఉంటాయి. పెద్ద దాని మీద పెద్ద క్రిమినల్ లైబిలిటీ ఉండేటువంటి అవకాశం లేదు. అయితే ఈ యాక్ట్ ఫలితంగా ఈయన చేసినటువంటి రోడ్ షో ఫలితంగా జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్ కి ఎవరు బాధ్యత వహించాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ చూస్తా ఉంటే మనకి ఏమర్థమవుతుందంటే, బౌన్సర్లుగా వ్యవహరించినటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులను కూడా మరి ఆయన ఇచ్చినటువంటి సమాధానాలను బట్టి ముద్దాయిగా చేస్తారా లేదా? ఓకే శ్రీనివాస్ గారు, ఇది ఏంటంటే చాలా చాలా కీలకమైంది కాబట్టి, లక్షలాది మంది ఫ్యాన్స్ బన్నీకి ఉన్నారు కాబట్టి, పీసీఆర్ పబ్లిక్ దీని మీద ఏమనుకుంటున్నారు? పబ్లిక్ స్కాల్స్ కూడా తీసుకోండి, లాయర్ గారు కూడా ఉన్నారు కాబట్టి. శ్రీనివాస్ గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్. ప్రధానటువంటి నేపథ్యంలో మనం ఏంటంటే, ఒకటి పర్మిషన్ తీసుకోకుండా రోడ్ షో నిర్వహించడం అయితే ఖచ్చితంగా అది వైలేషన్ అవుతుంది. అయితే ఒకటి ఏంటంటే, అది మెయిన్ రోడ్డు చిక్కడపల్లి చౌరస్తా ఇవన్నీ కూడా పెద్ద సెంటర్, ఎక్కువ మంది ట్రాఫిక్ వెహికల్స్ ఇవన్నీ ఉంటాయి. మనం విజువల్స్ లో చూసినట్లే కొన్ని వందల వేల మంది ఆ రోజు గ్యాదర్ అయ్యారు. రెండు సినిమా థియేటర్లు పక్కనే ఉంటుందని పోలీస్ వెర్షన్ కూడా ఏంటంటే, ఈయన వచ్చారని చెప్పేసి ఒకే థియేటర్లోకి చొచ్చుకొచ్చారు. థియేటర్ యాజమాన్యం కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళేం పెద్ద సెక్యూరిటీ పెట్టుకోరు, ఎవరో కొద్ది మంది మెన్ను తప్ప. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ విధంగా చేసేటప్పుడు, ఒక రోడ్ షో చేసేటప్పుడు కానీ, లేకపోతే థియేటర్కి క్రేజీ ఉన్నటువంటి హీరో, ఇప్పుడు ఆయన ఒక అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు వచ్చింది, ఉన్న హీరో కాబట్టి ఆటోమేటిక్ గా ప్రజలు పబ్లిక్ అట్రాక్ట్ అవుతారు ఆయన చూడాలని, ఆయనతో ఫోటోలు దిగాలని. చాలా మంది మనకి ఏంటంటే, ఆ ఫోటోలు ఎంతవరకు పనికొస్తాయో లేదో కానీ ప్రతి ఒక్కళ్ళు సెల్ఫీ తీసుకునే పరిస్థితి, రెండోది ఆ ఫోన్ లో క్యాప్చర్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో కూడా యాక్టర్ కూడా తనకు ఉన్నటువంటి బాధ్యత, రెండోది ఇన్ఫార్మ్ చేయటం, లేదంటే కొన్ని కన్స్ట్రైన్మెంట్ కావాలి. అదే మీరు పబ్లిక్ ప్లేస్ లో ఎక్కడైనా ఈవెంట్ పెట్టుకొని చేసేటట్లయితే, పర్మిషన్ తీసుకున్నట్టయితే ఎన్ని వేల మందినైనా గ్యాదర్ చేసుకునే ఇబ్బంది ఉండదు. కానీ ఆ విధంగా ఈ పెరేడ్ చేయడం ద్వారా వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే, ట్రాఫిక్ కి, ఇప్పుడైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి వాళ్ళు ఈ అంబులెన్స్లు ఇలాంటివి వెళ్ళేటప్పుడు కూడా ఈ చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసిన అవకాశం ఉంది. అయితే ఇక్కడ చూస్తే మనం ఈ ప్రశ్నల్లో మీరు ఏదైతే చదివి వినిపించారో ఈ ప్రశ్నలను బట్టి ఒకటి అర్థమవుతుంది ఏంటంటే, ఆయనతో అకంపెనీ అయినటువంటి వాళ్ళని కూడా బాధ్యతలు చేయదలుచుకున్నారా, అంటే బౌన్సర్స్ కానీ లేదా కుటుంబ సభ్యులు కానీ. అలాగనే ఈవెంట్ నిర్వాహకులకు సంబంధించి, థియేటర్ యాజమాన్యానికి సంబంధించి కూడా ఇంకేదైనా బాధ్యతని ఫిక్సప్ చేయదలుచుకున్నారా అనేటువంటిది కూడా ఈ ప్రశ్నల యొక్క సారాంశం అర్థమవుతుంది. ఆయన ఏం సమాధానం చెప్తారు మరి వాళ్ళ విషయం ఉంది. అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు పోలీసులు మాట్లాడారు, ముందుగా మనం ప్రస్తావించినట్లుగా సీఎం గారు కూడా మాట్లాడారు. వీళ్ళు అప్పుడు సమర్పించిన ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అది అందులో ఏదో తేడా ఉంది, అది రాంగ్ ఉంది, అందుకనే బెయిల్ వచ్చింది అంటున్నారు. ఇప్పుడు ఈ ఎవిడెన్స్ మీద మళ్ళీ ఏమైనా బెయిల్ రద్దు అయ్యి ఈయన అరెస్ట్ చేయడం అలాంటి అంశాలు ఉండే ఛాన్స్ ఉందా? యాక్చువల్గా ఏంటంటే, రెండు అంశాలు. బెయిల్ రద్దు కావాలంటే ఇచ్చినటువంటి కండిషన్స్ ఏదైనా వైలేట్ అయితే, మళ్ళా కండిషన్స్ వైలేట్ అయినని కోర్టు ముందుకు ప్రొడ్యూస్ చేస్తారు ఒకటి. లేదంటే దీని మీద అల్టిమేట్ గా అప్పీల్ సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది, హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద. సుప్రీం కోర్టులో స్పెషల్ పిటిషన్ వేయడం ద్వారా క్రిమినల్ పిటిషన్, దాన్ని ఈ రాంగ్ నోషన్ తోటి క్వాష్ పిటిషన్ లో ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి, అరెస్ట్ అయినా కానీ అరెస్ట్ కాలేదని రిలీజ్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చింది కాబట్టి, ఇది అన్నోన్ టు క్రిమినల్ లా అనేటువంటి బేస్ చేసుకుని సుప్రీంకోర్టులో కూడా వాదన వినిపించే అవకాశం ఉంది. అది స్టేట్ ఎవెన్యూ. అయితే మనం ఏతావాత చూస్తే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, క్రిమినల్ లైబిలిటీ అసలు వర్తిస్తుందా లేదా అనేటువంటి పెద్ద చర్చ, ఒక డిబేట్ ఇది. క్రిమినల్ లైబిలిటీ నాకున్నటువంటి లిమిటెడ్ నాలెడ్జ్ లో, క్రిమినల్ లైబిలిటీ అనేది యాక్టర్ మీద వర్తించదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు సెలబ్రిటీల్లో కూడా ఏంటంటే, ప్రతి పని తను చేసుకోలేడు. ఆయన
మేనేజర్ ఉంటాడు, లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇప్పుడు థియేటర్ యాజమాన్యం, కమ్యూనికేషన్స్, ఇవన్నీ వీళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరాలు. వాళ్ళని బాధ్యులు చేయొచ్చు కావాలంటే, అంతేగాని యాక్టర్ మీద బాధ్యం చేయక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం మరి ఎందుకనో అంత సీరియస్ గా తెలంగాణ ప్రభుత్వం తీసుకొని మరి అదే ఇప్పుడు ఆలోచించదగ్గర వస్తుంది. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి, గిరిధర్ రావణగడ్డ నుంచి ఒక కాలర్ ఉన్నారు, కాలర్ సభ్యుల కూడా తీసుకుందాం. యాడ్ చేస్తాం.